విశాఖలో నెల రోజుల పాటు కనకమహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విశాఖపట్నం వన్ టౌన్లో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని మార్గశిర మాసంలో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. మార్గశిర మాసం నెల రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మార్గశిర మాసం రెండో వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని పురోహితులు చెబుతున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే తప్పక నెరవేరుతాయని భక్తులు అంటున్నారు. పేరు విజయలక్ష్మి. నేను పుట్టి పెరిగిందంతా విశాఖపట్నంలో. అమ్మవారి ప్రతి సంవత్సరం ఇలా దర్శనం చేసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం పొడుగు ఎంతో సంతోషంగా పసుపు కుంకలతో ఎంతో ఆనందంగా ఉంటామని మనసారా కోరుకుంటున్నానండి. భక్తులకి అందరికీ కూడా మార్గశిర మాసం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. రెండో వారం చాలా రష్గా ఉంది, కానీ దేవాలయం వాళ్ళు బాగా వసతి అవి కనిపించారు కాబట్టి దర్శనం చాలా బేగా అయిపోతుంది. ఇబ్బందులు అయితే ఏం లేదని చాలా బాగా చేస్తున్నారండి. ఈసారి దేవస్థానం వాళ్ళు మంచి మంచి కట్టుబాట్లతో మంచి సిస్టమ్స్తో బాగా ముందుకు తీసుకొస్తున్నారు. అన్నదానం కానీ దర్శనం కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. 10 గంటలకి బాగా దర్శనం అయిపోయింది. ప్రతి సంవత్సరం వస్తాం. మేము హెచ్బీ కాలనీ నుంచి వచ్చాము. మేము 10 గంటలకు వచ్చాము. దర్శనం బాగా అయ్యింది. ప్రతి సంవత్సరం బాగా నమ్మకం అమ్మవారు అంటే. కాకపోతే జనాలు బాగా వస్తారు. ఈ వారం కూడా బాగా జరిగింది. చాలా బాగా తీరుతుంది. అనుకున్నది మాత్రం బాగా అవుతుంది. నా పేరు రాధా. మేము తగరపాస్ నుండి వచ్చాము. 2 గంటల్లో ఉంది, కానీ చాలా బాగా అయ్యింది. దర్శనం అది చాలా బాగా అయింది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. పోలీసులు అయినా కూడా మిగతా వ్యవస్థ అయినా కూడా చాలా బాగా తోసుకోకుండా బాగా చేసుకుంటున్నారు, బాగా చెప్తున్నారు. చాలా చాలా ఫేమస్. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. అంతానా కోరిక తీరుతాయి. మాకు అలా అయ్యింది, అందుకే మేము వస్తున్నాము. ఏ సంవత్సరం వస్తూనే ఉంటాం.